నేనేదో మీ ఆస్తులు అంతస్తులు దోచుకోవడానికో మిమ్మల్ని మోసం చేయడానికో మీకు అబద్ధం చెప్పలేదండి. మా నాన్న కోసం నేను అలా చెప్పాను. మా నాన్నకి ఏదైనా జరిగితే నేను అనాథనవుతానండి. అలా అనాథనవ్వకూడదని మీకు అబద్ధం చెప్పా. అవసరం కోసం అబద్ధం చెప్పి తప్పు చేశానేమో, కానీ ఆ అబద్ధాన్ని నిజం చేసి మిమ్మల్ని మోసం చెయ్యాలనుకోలేదు. అందుకే నిజం చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నించా. మీతో పరిచయం, మీ ఫ్యామిలీతో ప్రయాణం, పిల్లలతో ఆ బంధం ఎందుకు మొదలైందో నాకు తెలీదు. కానీ నేను అభిమానించే కుటుంబం నా గురించి తప్పుగా అనుకుంటూ తప్పు చేసిన దాంట్లో చూస్తుంటే తట్టుకోవడం నా వల్ల కావట్లేదండి. మీరు చూసే చూపుకి నాకు నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నానండి. ఇప్పుడు కూడా ఇదంతా చెప్తుంది మిమ్మల్ని మోసం చేయడానికో చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికో కాదండి. నేను ఎటువంటి పరిస్థితుల్లో తప్పు చేశానో చెప్తే అర్థం చేసుకుంటారేమోనని ఒక చిన్న ఆశ, అంతే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమండి. ఆ అబద్ధం దగ్గర ఆగిపోతారో లేక దాన్ని దాటి ముందుకొస్తారో మీ ఇష్టమండి. పిల్లలు జాగ్రత్త. అయితే మీరు తాతయ్యను చూడ్డానికి వెళ్ళినప్పుడు అదే హాస్పిటల్లో మిస్సమ్మ కనిపించింది, అంతేనా? అవును తాతయ్య. అదే హాస్పిటల్లో ఇద్దరు ఉన్నారేమో. అది కరెక్టే, కానీ తాతయ్యకి మిస్సమ్మ మందులు కొనడం ఏంటో అర్థం కావడం లేదు. ఇద్దరూ ఒకరేనేమో. ఇద్దరూ ఒకరే అయితే మరి మనకెందుకు చెప్పలేదు? ఆ అమ్మాయి కూడా తెలియదేమోనే. స్కూల్లో ఇద్దరు ఎదురుపడలేదేమో. మీరు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుందండి. నానమ్మ, అంత ఆలోచించడం దేనికి? ఆ మిస్సమ్మకే ఫోన్ చేసి అడిగితే సరిపోతుంది కదా. చేశామని మీ నాన్నకు తెలిస్తే మన పని కూడా అలాగే అయిపోతుంది. తాతయ్య, క్లాస్లో అయినా బయటైనా డౌట్ వచ్చినప్పుడు క్లారిఫై చేసుకోమని డాడీయే చెప్పారు కదా. మిస్సమ్మకి ఫోన్ చేయండి తాతయ్య.
ఫోన్ తీసుకోండి. మిస్ అమ్మకి ఫోన్ చేయండి. చెయ్యండి తాతయ్య. గడుగ్గా ఇవే నువ్వు. నీ మాటలతో మనిషిని భలే ముంచేస్తావే నువ్వు. మావయ్య ఆ. ఒక్క నిమిషం. సరే బాగి. హలో, మిస్ అమ్మా ఎలా ఉన్నావు? నాన్నకు ఎలా ఉంది? బాగున్నానండి. నాన్నకు కూడా కొంచెం బెటర్గానే ఉంది. అమర అండగా ఉండాల్సిన టైంలో నిన్ను మాటలతో బాధ పెట్టాడు. తప్పుగా అనుకోకని చెప్పే హక్కు కూడా నాకు లేదు. వీలైతే వాడిని క్షమించమ్మా. వాడి మాట కటుగా ఉంటుంది కానీ మనిషి చాలా మంచివాడమ్మా. అయ్యో పర్లేదండి, ఆయన గురించి నాకు బాగా తెలుసు. అయినా నేనే ముందు నిజం చెప్పాల్సింది. ఇలా జరగాలని రాసిపెట్టిందేమో, అందుకే చెప్పలేకపోయాను. అన్నీ అవే సర్దుకుంటాయిలేమ్మా. ఎల్లుండి నేను మీ ఆంటీ వచ్చి కలుస్తాం. అంటే రేపు ఒక చిన్న పని పడింది. రేపు ఒకరిని కలవడానికి వెళుతున్నాం. ఎవరినండి? మనకి చాలా కావలసిన మనిషమ్మా. మన ఇంట్లో మనిషి అనుకో. ముఖపరిచయం లేకపోయినా ఈ ఇంటి అమ్మాయి అయిపోయింది. మా మనసులో చోటు సంపాదించుకుంది. మాకన్నా మా కోడలికి చాలా కావలసిన మనిషి, సొంత చెల్లెల్లాగా. అయ్యో తాతయ్య, అసలు విషయం మాట్లాడు. ఓ సరే సరే సరే. అమ్మా, అది అది నిన్నొకటి అడగడానికి ఫోన్ చేశాను. అలా పర్మిషన్ తీసుకుంటారేంటండి? అడగండి. అది మీ నాన్నగారు ఏమైనా వాచ్మెన్గా పనిచేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారండి? అదే స్కూల్లో ఏమన్నా వాచ్మెన్గా చేస్తున్నారా అని. మావయ్య, నాన్న మీద వాచ్మెన్గా పనిచేశారా? ఒక్క నిమిషం అంకుల్. చెప్పు మావయ్య. చిచి, బావకి వాచ్మెన్గా పనిచేసే అవసరం ఏముంది? బామర్ది నేనున్నా కదా. బావ అడగాల కానీ నా ప్రాణాలని ఇచ్చేస్తా. అయినా నువ్వేంది అట్లా అడిగినావు? ఏం లేదు అంకుల్. లేదు, మా నాన్న ఎక్కడ వాచ్మెన్గా పని చేయలేదు. అవునా? సరేలేమ్మా. ఎందుకండి? ఏమైంది? అదేం లేదమ్మా. పిల్లలేదో చెప్తే అడుగుదామని చేశాను. సరేలేమ్మా, జాగ్రత్త. మేము వచ్చి కలుస్తాం. సరే అండి. అమ్మో, బాగి ఉన్నట్టుండి ఎట్లెందుకు అడిగింది? ఎందుకైనా మంచిది, జర హుషారు ఉండాలి. బావకి ఇట్లా వాచ్మెన్గా చేస్తుండని తెలిస్తే నాకు పెళ్లి చేసుడా దేవుడికెరక. నన్ను మా అక్క చంపినా చంపుతుంది. లేదు, బాగికి తెలియక ముందే మా పెళ్ళైపోవాలి. బాగి నడు నడు పోదాంపా, రా. నేను చేసిన తప్పు, చెప్పిన అబద్ధం ఒక్కటేనండి. మా నాన్న కోసం నేను అలా చెప్పాను. మా నాన్నకి ఏదైనా జరిగితే నేను అనాథనవుతానండి. అలా అనాథనవ్వకూడదని మీకు అబద్ధం చెప్పా. మిస్సమ్మ ఇందాక నాతో మాట్లాడింది.
ఎంత తప్పు చేసినా కూడా తను మాట్లాడడానికి కూడా ఒక అవకాశం ఇచ్చి ఉండాల్సింది. ఇంతకుముందు తను చాలాసార్లు నాతో ఏదో చెప్పాలని ట్రై చేసింది మనోహరి, కానీ కలిసి రాలేదు. మేబీ ఇదే చెప్పాలనుకుందేమో. తన అబద్ధం వెనక కారణం కరెక్ట్గానే ఉందేమో. నేనే అర్థం చేసుకోలేకపోయానా? అయితే అబద్ధం చెప్పినా మోసం చేసినా క్షమించి వదిలేస్తావా అమర్? అంటే అంతే కదా మరి. నువ్వు ఒకసారి ఆలోచించు. ఇది కరెక్ట్ అంటే పిల్లలు దీన్ని చూసి ఏం నేర్చుకుంటారు? కారణం ఉంటే అబద్ధం చెప్పొచ్చనా? మంచి ఉద్దేశం ఉంటే మోసాలు చేయొచ్చనా? నాకేమీ మిస్సమ్మ అంటే పగలేదా మరి? కానీ ఎప్పుడైతే లెఫ్టినెంట్ అమరేంద్ర డిసిప్లిన్కి ప్రాణం పెడతాడు అని తెలిసి కూడా అబద్ధం చెప్పి మన ఇంట్లోకి వచ్చిందేనంటేనే తన మీద ఇంప్రెషన్ అంతా పోయింది. అలాంటి వాళ్ళని కంటికి కనిపించినంత దూరంలో, వాళ్ళు మాట్లాడితే వినిపించినంత దూరంలో ఉంచాలి. పదమర్ పద. బాగి రా. రామర్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాథోడ్. పిల్లలు నిద్ర లేచారా? అయ్యయ్యో, పొద్దున్నే పిల్లల గురించి అడుగుతున్నారు. ఒక మనిషి నలుగురిని బలవంతంగా లేపితేనే నిద్ర లేవరు. అలాంటిది ఇప్పుడు నేను లేను, మిస్ అమ్మలేదు. పాపం ఎలా నిద్ర లేసుంటారు? ఏమైంది? లేచారా లేదా? సార్ అది లేవలేదా? ఏమో సార్, ఇంకా కిందకైతే ఎవరు దిగి రాలేదు సార్. సార్ 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 ఈయన కోపంగా వెళ్తున్నారే. పాపం అమ్మో. పిల్లలు ఇవాళ ఈయన కోపానికి బలైపోతారే. ఏమండి ఏమండి ఆగండి, ఏమండి.
గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. మీరేంటి ఈ టైంకే లేచి చదువుకుంటున్నారు? మిస్ అమ్మ రోజు మమ్మల్ని పొద్దున్నే లేచి చదువుకోమని చెప్పింది డాడ్. అలానే అలవాటు చేసింది. పొద్దున్నే లేచి చదివితే మంచిదంటే కదా డాడ్. పిల్లలతో ఆ బంధం ఎందుకు మొదలైందో నాకు తెలీదు. పిల్లలు జాగ్రత్త. డాడ్ డాడ్ చెప్పు. అలాగే ఇప్పుడు ఫస్ట్ నేను స్నానానికి వెళ్తే అమ్ము స్కూల్ యూనిఫామ్ సెట్ చేస్తుంది. ఆనంద్, ఆకాష్ బుక్స్ సర్దుకోవడం, షూస్ పాలిష్ చేయడం చేస్తారు. అలా మన వర్క్ ఒకరికొకరు షేర్ చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుందని మిస్ అమ్మ చెప్పింది. అలాగే చేస్తున్నాం డాడ్. మిస్ అమ్మా, ఎవరు నువ్వు పిల్లల్ని పాడు చేసావని చెప్పింది? నువ్వు పిల్లల్ని మంచి మార్గంలో నడిపించాలని చూసావు. కష్టం వస్తే కాదని వెళ్ళిపోయే నా పిల్లలు ఇవాళ ఇంత కష్టపడి చదవడం చూస్తుంటే నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా సరిపోదనిపిస్తుంది. నైస్. మీ ప్రిన్సిపల్తో నేను మాట్లాడేశా. మీరు స్కూల్కి వెళ్ళండి. థ్యాంక్స్ డాడ్. క్యారీ ఆన్. డాడ్ 1 సెకండ్. డాడ్, అది ఇవాళ మీరు భాగ్య ఆంటీని కలవడానికి వెళ్తున్నారు కదా, మేము కూడా రావచ్చా? అంటే అమ్మెప్పుడు ఆంటీ గురించి చెప్తూ ఉండేది, తనకి చెల్లెలు అని. అందుకే మాకు కూడా భాగ్య ఆంటీని చూడాలని ఉంది డాడ్. మేము ఈ 3 days హోంవర్క్ ఎక్స్ట్రా టైం చదువుకొని కవర్ చేస్తాం. నోట్స్ అన్ని రాసేసుకుంటాం డాడ్. వద్దాము. మనకి ఇన్విటేషన్ కూడా లేని ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం. అక్కడ నేను కలవడమే ఇబ్బందిగా ఉంది. ఇక మీరు కూడా రావడం బాగోదు. భాగ్యని కలిసి మన ఇంటికి తీసుకొని వస్తా. అప్పుడు మీరు కలవచ్చు. ఇప్పటికే ఈ డైవర్షన్ వల్ల స్టడీస్ చాలా నెగ్లెక్ట్ అయ్యాయి. ఇంకెలాంటివి పెట్టుకోకండి. ఓకే డాడ్. చదువుకోండి. సార్, మీరేమనుకోనంటే మీకు ఒక మాట చెప్పొచ్చా సార్? నాకెందుకో మిస్ అమ్మ విషయంలో మీరు తొందరపడ్డారేమో అనిపిస్తుంది సార్. పిల్లల్ని ప్రాణంగా చూసుకుందే కానీ వాళ్ళని డిసిప్లిన్ లేకుండా పెంచాలని అనుకోదు సార్. అవును. ఇవాళ మనోహర్ని చూసుకోవడానికి పెళ్ళికొడుకు వాళ్ళు వస్తున్నారు. వెళ్ళి ఏర్పాట్లు చూడు రాతోడు. సార్ సార్